వెల్కమ్ టు మెగా 9 టీవీ. బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి డివిజన్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేంటి, ఎన్నికల తర్వాత ఎలాంటి హామీతో ముందుకు వస్తున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు పొలిటికల్ లైఫ్ను ఎలా ప్రారంభించారు? బీజేపీలో మీరు సంతోషంగా ఉన్నారా సార్? పొలిటికల్ లైఫ్ జనరల్గా అంటే నేను ఒక సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా ఉన్నప్పుడు ఆర్కిల్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. తర్వాత మా కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం సందర్భంలో అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి ఫ్యామిలీ ఉండే. ఒక అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ సంబంధించి మల్కాజ్గిరి డివిజన్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశము పార్టీ అధిష్టానం మరి ఆ రోజు పిలిచి మరి పోటీ చేయాలనే ఉద్దేశంతో పిలిచి అడగడం జరిగింది. పోటీ చేసాం. పోటీ చేసిన తర్వాత 100% ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒకసారి రాజకీయాల్లో వచ్చామో ఒక కాలు ఇటు ఉద్యోగం పైన ఒక కాలు ప్రజాసేవ పైన వేస్తే పూర్తి స్థాయిలో న్యాయం చేయలేం. కాబట్టి 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి పూర్తిగా ఇండెప్త్గా ప్రజా సమస్యలపైన అప్పటి నుంచి కూడా పనిచేస్తుండడం జరిగింది. సార్, పొలిటికల్కి రాకముందుకు కానీ మీరు ఏం చేసేవారు సార్? ఏం చేయాలనుకున్నారు మీరు? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ లేకపోతే ఆర్కిల్ ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. నేను ఒక డెవలపర్ బేసికలీ. సాఫ్ట్వేర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉండడం జరిగింది. బేసికలీ ఎంసీఏ చదువుకున్న. ఎంసీఏ తర్వాత అటు నుంచి అంటే క్యాంపస్ నుంచి రిక్రూట్మెంట్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రోగ్రెషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనుకోకుండా మల్కాజ్గిరి డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. సార్, ఇక్కడ మల్కాజిగిరిలో ఎంపీ బీజేపీ ఉంది, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది సార్. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? కేంద్రంలో ఏ పార్టీ ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ ఉందనేది ఒక 20 to 30% డిఫర్ అవుతుంది. కానీ 60 to 70 to 75% ఆల్మోస్ట్గా మనం ఇక్కడ లోకల్గా ప్రజా సమస్యలపైన ఏ విధంగా దృష్టి పెడుతున్నాము, ఏ విధంగా మనం వాటిపైన పోరాటం చేస్తున్నాము అనేదే ముఖ్యం. ఇప్పుడు నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఉన్న 2 ప్రభుత్వాలు, గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, 2 కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కావు. సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా ఇది స్టేట్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్ తోటి ఇంటరాక్షన్ ఉండేటువంటి వ్యవహారం. ఇప్పుడు రైల్వేస్కి సంబంధించో లేదా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు అందులోనూ గతంలో పెద్దగా మాకు ఎంపీలు లేకుండే, 4 ఉండే. కానీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం ఒక కిషన్ రెడ్డి గారు మాత్రమే ఉంటుండే బేసిక్గా. అయినప్పటికీ కూడా ఈ జిహెచ్ఎంసీలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళైనా రాజకీయ నాయకులే, వాళ్ళైనా దేశం కోసం పనిచేయాలి, వాళ్ళు కూడా ప్రభుత్వాలే, పార్టీలు వేరు కావచ్చు, ప్రజలు వారికి అవకాశం ఇచ్చుండొచ్చు. అందరూ కూడా పనిచేసేటువంటిది ఒక కామన్ గోల్, ప్రజల కోసం మాత్రమే. కాబట్టి నా డివిజన్ ప్రజల యొక్క సమస్యలను ఎప్పుడు కూడా అది ఏ పార్టీ వారైనా, అది మేయర్ గారైనా, లేకపోతే ముఖ్యమంత్రి గారైనా, లేకపోతే మంత్రులైనా, లేకపోతే మా ఎమ్మెల్యేలు వారైనా, ఎవరి దగ్గరికైనా పోవడానికి నేను ఏ రోజు సంకోచించలేదు. ఎవరి దృష్టికి ఈ సమస్యలు తీసుకురావడానికి వెనకాడలేదు. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాను. కాబట్టి మల్కాజ్గిరికి ప్రజలకు సంబంధించిన ప్రతినిధిని నేను. అంటే నా పనేంటి, వాట్ ఈస్ మై జాబ్? నా జాబ్ ఏంటంటే ప్రజలు ఏ సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే నేను వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం నేను చేయాలి. అదే నేను చేస్తున్నా, పార్టీలతో సంబంధం లేకుండా. సార్, గడిచిన 4 ఏళ్లలో కార్పొరేటర్గా మీ అభిప్రాయం ఏంటి సార్? దాదాపు 4.5 సంవత్సరాలు జిహెచ్ఎంసీ అనేటువంటి ఒక లోకల్ బాడీ, అంటే భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో పార్లమెంట్ అనేది ఒక టాప్ లెవెల్లో ఉంటుంది బేసికలీ. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత లోకల్ బాడీస్ ఉంటాయి. ఈ 3 లేయర్స్ కలిస్తేనే ప్రజాస్వామ్యం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇంపార్టెంట్ లేయర్స్ ఇవే. కానీ అన్ఫార్చునేట్ ఏమైపోయిందంటే అక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కామన్ గోల్స్ అని మర్చిపోయి, కామన్ గోల్స్ మనం ప్రజల కోసం పనిచేస్తున్నామని మర్చిపోయి రాజకీయంగా విమర్శలు చేస్తుండడం వల్ల కొన్నిసార్లు అభివృద్ధి కుట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనము తీసేసేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే రాజకీయాల్లో అసలు ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచనతోటి ముందుకొచ్చేటువంటి వారిని, విద్యావంతులని, ఆలోచన ఉన్న వాళ్ళని మాత్రమే రాజకీయాల్లో ప్రజలు ఎంకరేజ్ చేస్తే ఆ సమస్యని అర్థం చేసుకుని దాని మూలాల్లోకి పోయి పరిష్కరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి ఈ కౌన్సిల్ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి 48 సీట్లు ఇచ్చిన తర్వాత
మీరు చూస్తే గతంలో కార్పొరేటర్లు అంటే అసలు ప్రజలకి పెద్దగా తెలిసేది కాదు. కార్లలో కూర్చొని ఏసీ కార్లలో కూర్చొని కళ్ళద్దాలు పెట్టుకొని హుందాగా ఒక లోపల కూర్చునేవాళ్ళు. కానీ ఈ కౌన్సిల్లో మీరు చూస్తే ప్రతి కార్పొరేటర్ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల్లో పనిచేసే విధంగా ఒక మార్పునైతే మనం సమాజంలో తీసుకురాగలిగాం. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీని మనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ బలోపేతం జరగాలి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు గ్రేటర్ పరిధిని పెంచుతామంటున్నారు. ఒక కార్పొరేషన్ చేస్తారా, 2 కార్పొరేషన్ల, 3 కార్పొరేషన్ల, ఇది ఇంకా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను డిమాండ్ చేశానంటే మేయర్ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాలా. దానికి ఫండ్స్కి సంబంధించి అంటే జిహెచ్ఎంసీలో వసూలు చేస్తున్నటువంటి పన్నులు ఏ విధంగా వస్తున్నాయో ప్రపోర్షనేట్గా అవి జిహెచ్ఎంసీ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, నాట్ జస్ట్ జిహెచ్ఎంసీ బట్ ఎన్ని కార్పొరేషన్స్ అయితే అన్ని కార్పొరేషన్స్, ఫర్ దట్ మ్యాటర్ ఏ లోకల్ బాడీకైనా సరే ప్రపోర్షనేట్గా ఆ నిధులు అందించి ఆ ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలా. విద్యావంతులని అక్కడ మేయర్ స్థానంలో ప్రజలు కూర్చోబెట్టగలిగితే డైరెక్ట్ మేయర్ ఎన్నిక జరిగితే, డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్ జరిగితే ఈ పరిస్థితుల్లో కొంత బెటర్మెంట్ కనిపిస్తుందని నా ఉద్దేశం. సార్ మీ డివిజన్ ప్రజల కోసం ఎలాంటి ప్లానింగ్ చేసుకున్నారు సార్? ఇంతవరకు ఏమైనా సక్సెస్ అయ్యాయా, ఫెయిల్యూర్ అయ్యాయా? డివిజన్ ప్రజల కోసం ప్లాన్లు వేసుకునేది ఏమి ఉండదండి. 24/7 పనిచేసేదే ప్రజల కోసం. 24/7 నేను డే 1 నా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందు రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన తెల్లారి నుంచి కూడా ప్రజా సమస్యలను పోరాటం చేస్తూనే ఉన్నా. అనేక ఇష్యూస్ పైన పోరాటం చేసినాం. నాట్ జస్ట్ మల్కాజ్గిరి డివిజను, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి, ఎందుకంటే నగరానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కామన్గా ఉంటాయి. ప్రజలందరూ ఇప్పుడు డివిజన్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ అండి. ఇప్పుడు డివిజన్ అనేది ఏంటి? 140 డివిజన్, ఈ సందు వరకు 140 డివిజన్, రోడ్ అవతల 141 డివిజన్ అన్నాడు అనుకోండి. నేను పుట్టి పెరిగినంత ఆగలి, నా ఫ్రెండ్స్ లేరు అక్కడ, నా చుట్టాలు లేరా, నేను క్రికెట్ ఆడుకోలేదు అన్న అక్కడ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి ఏమైనా సమస్యలు అయితే వస్తున్నారు కదా, ఈ రోడ్ అవతల ఉన్న వాళ్ళు కూడా సమస్యలు వస్తున్నారు కదా. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి మాత్రమే, కానీ సమస్యలు అక్కడ ఇక్కడ 3 చోట్ల కామన్. కాబట్టి ఏ సమస్య అయితేనా నగర స్థాయిలో మాట్లాడతాము పూర్తిగా. ఇప్పుడు భిక్షాటన చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న భిక్షాటన చేసినాం. జిహెచ్ఎంసీ మొత్తంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు నిధులు ఇవ్వాలని చెప్పామా లేదా? జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని పార్టీల కార్పొరేటర్లకు నిధులు ఇవ్వాలని చెప్పామా లేదా? వెంటనే ఫేజ్ 1లో 150 కోట్లు, ఫేజ్ 2లో 150 కోట్లు, 300 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పోరాటం వల్ల. కానీ అందరికీ అంతేగా ఫలాలు. అలాగే ఇంకెవరైనా అట్లా ఉద్యోగం చేయగలిగితే మాకు కూడా అంత చేయట్లేదు, వేరే విషయం పట్టిన. కామన్గా ఏంటంటే నగరంలో ఉన్నటువంటి ఇష్యూస్ని ప్రతి డివిజన్లో ఉన్నటువంటి దోమల సమస్య ఉంది కామన్, నాలాల సమస్య కామన్, రోడ్ల సమస్య కామన్, గుంతల సమస్య కామన్, వర్షపు నీటి సమస్య కామన్, మోరార్లెస్ అన్ని చోట్ల సేమ్ ఇష్యూసే ఉంటాయి. కానీ ఈ సమస్యలను అడ్రస్ చేసి, అందుకే నగర స్థాయి పాలక మండలి అంటాం మనం, సిటీ లెవెల్ పాలక మండలి ఉంటుంది. కాబట్టి ఈ పాలక మండలిలో నగరానికి సంబంధించినటువంటి చర్చని మనం తీసుకొస్తే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని మనం చేయగలిగితే అది పూర్తి స్థాయిలో నగరం మొత్తం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. అంటే మీరు అనుకున్న తరహాలో అభివృద్ధి అనేది జరిగిందని అనుకుంటున్నారా సార్ మీరు? అంటే జరిగింది. అంటే ఇప్పుడు నా దగ్గర అయితే చేసాం, 100% చేసాం. నేను ఇది మీకు చూపించాను, ఇదంతా కూడా నా క్యాలెండరే, మీరు చూడొచ్చు. ఇదంతా కూడా నాట్ జస్ట్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా తీసుకొచ్చాం. మా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి దాదాపు 30 కోట్ల రూపాయలను అమృత్ భారత్ స్కీమ్లో తీసుకొచ్చాం. ఇది వారికి మేము ఇది అశ్విని వైష్ణవ్ గారికి ఇచ్చిన లెటరు, జీఎం గారిని వాళ్ళని కలిసింది. అలాగే ఎంఎంటీఎస్ ఫేజ్ 1 కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాటాలు ఉంటాయి. ఫేజ్ 2లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాటాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 600 కోట్ల రూపాయలు ఇవ్వక పనులు ఆగిపోయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని కూడా కిషన్ రెడ్డి గారి ద్వారా ఇప్పించి ఎంఎంటీఎస్ని నగరంలో పూర్తి చేసాం మేము పూర్తిగా. ఇప్పుడు ఈరోజు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ చెప్తున్నాం వినండి. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ ఎవరు తీసుకొచ్చినారు? ఎయిమ్స్ ఎవరు తీసుకొస్తున్నారు? సమ్మక్క సారక్క యూనివర్సిటీ గురించి తీసుకొచ్చింది ఎవరు? ట్రైబల్ యూనివర్సిటీ నుంచి, గిరిజన యూనివర్సిటీ, సైన్స్ యూనివర్సిటీ, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ తీసుకోండి, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకోండి, పసుపు బోర్డు తీసుకోండి, ఇవన్నీ కిషన్ రెడ్డి గారి కృషి చేయకుండా నచ్చినాయా? ఇట్లా కిషన్ రెడ్డి గారు చేసినవి ఎన్నోసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రైతులకు ఇచ్చే సూదుల తాళ్ళ నుంచి మొత్తం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే ప్రతి రూపాయి. నేషనల్ హైవేస్ రోజుకి 26 కిలోమీటర్ల చొప్పున నేషనల్ హైవేస్ ఈరోజు భారతదేశం పరిగెడుతుంది నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్లో. ఈరోజు ఎట్లుండే? ఇక్కడి నుంచి విజయవాడ పోవాలంటే, ఇక్కడి నుంచి మనకు కరీంనగర్ పోవాలంటే, ఇక్కడి నుంచి మహబూబ్నగర్ పోవాలంటే ఎట్లుండే? ఈ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది జహీరాబాద్ పోయేది కానీ, షిరిడి పోయే రూట్ కానీ
కేంద్ర ప్రభుత్వం కాదా కోట్లాది రూపాయలతోటి కంప్లీట్గా రైల్వే డెవలప్మెంట్, రోడ్వేస్ డెవలప్మెంట్, ఎయిర్వేస్ డెవలప్మెంట్, మీకు రీజనల్ రింగ్ రోడ్డు, హరితహారానికి, స్ట్రీట్ లైట్లకి, శ్మశానాలకి, యూజీడీ పైప్ లైన్స్కి, ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ పూర్తిగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను సర్పంచ్ ఖాతాలో వేస్తే దాన్ని కూడా దొంగతనం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇద్దరు మీరు అందరూ చూసారు కదా, దొంగ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అప్పుడు సర్పంచ్ ఖాతాలో వేసిన డబ్బులు కూడా దుబ్బేసినటువంటి పార్టీ అది. సరే, దాని గురించి మనము తర్వాత మాట్లాడదాం ముందు కానీ నేను చెప్తున్నా, అంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతిసారి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, లేకపోతే బీజేపీని తిట్టేటువంటి వాళ్ళు వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇది కనబడదా సార్? మీ డివిజన్ కార్పొరేషన్కి స్పెషల్గా ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేశారా? అంటే డివిజన్గా వారిగానే ఫండ్స్ వసూలు చేస్తారు. అంటే బర్స్ పెట్టేవన్నీ కూడా డివిజన్ వైజ్గానే కదా. దాదాపు ఒక 40-50 crores పైనే ఉంటుంది ఇంచుమించుగా. పూర్తిగా లెక్క చేయలేదు కానీ నా దగ్గర ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఇవి ఉంటాయి, ప్లస్ రైల్వే వర్క్స్ ఉంటాయి, ప్లస్ హెచ్ఎండిఏ నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి, ప్లస్ వాటర్ వర్క్స్ నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి. చాలా పెద్ద స్థాయిలోనే మొత్తం పూర్తిగా ఉంటాయి. మీరు ఆర్టీఐలో తీసుకోవచ్చు 100%గా. 4.5 ఏళ్ళలో మనం ఏం చేసామని చెప్పేసి అది క్లియర్గా వచ్చేస్తుంది, అఫీషియల్ రికార్డ్ వస్తుంది. అయితే ఏళ్ళు గడుస్తున్న వర్షాకాలం వస్తే గ్రేటర్ హైదరాబాద్ అనేది ప్రజలు కానీ సమస్యతో అయితే చాలా ఇబ్బందులు పడుతుంటారు సార్. దీనికి కారణం ఏమై ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే మనం ప్రణాళిక బద్దం లేకుండా సిటీని పెంచుకుంటూ పోవడం వల్ల దీనికి పాపం టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద వేస్తాను నేను. ఎందుకంటే మీరు చూడండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు ఎక్కడ యాక్షన్ తీసుకుంటారంటే, మీరు ఒక్క బిల్డింగ్ అయినా ప్రాపర్గా ఇప్పుడు రోజుకి ఎన్ని టౌన్ ప్లానింగ్ రెవెన్యూ 1400 కోట్ల రూపాయలు, 1400 కోట్ల రూపాయలు అనేక బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తూ ఉంది ప్రతి సంవత్సరం. ఇంత డబ్బు రెవెన్యూగా టౌన్ ప్లానింగ్కి వస్తుందంటే వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని ఆ కన్స్ట్రక్షన్స్ని కంట్రోల్ చేయడానికి. అంటే డబ్బులు ఇస్తే 1 ఫ్లోర్ అయినా 2 ఫ్లోర్ అయినా 3 ఫ్లోర్ అయినా ఇష్టానుసారంగా వేసుకోవచ్చు అని వాళ్ళే నేర్పించారు. నా పేదోడు వేసుకుంటేనేమో ఒక రకంగా వివరిస్తున్నారు, పెద్దోడు వేసుకుంటేనేమో ఒక రకంగా వివరిస్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తే స్ట్రిక్ట్గా చేయండి ప్రజలందరి దగ్గరికి, ఎవరు చేయకుండా, లేదా పేదోళ్ళ జోలికి పోకుండా మీరు ఒక దాన్ని అంటే బీఆర్ఎస్ లాగా అలాగే కాంపౌండింగ్ ఫీజు పెట్టి ఎలా చేస్తున్నారు, దానికన్నా ఒక ఫెసిలిటీ అటు ఇటు కాకుండా ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం ఒక ప్రణాళిక లేకుండా వివరించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ బిల్డింగ్ 400 గజాలు ఎగ్జాంపుల్, దీంట్లో డెన్సిటీ ఒక 10 మంది ఉండాలనుకుందాం, ఓకేనా. ఇక్కడ నేను 8 ఫ్లోర్లు కడుతున్నా, 16 ఫ్లాట్లు కడుతున్నా. 5 మంది ఒక ఇంటికి వేసుకోండి, ఎంతమంది అయ్యారు? 80 మంది అయ్యారు. నేను ఎంతమంది ఉండాలి? 10 మంది ఉన్న దగ్గర 80 మంది ఉన్నారు అనుకోండి. వాళ్ళకి సరిపడా సివరేజ్ పైప్ లైన్ కావాలా, రోడ్డు కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, మరి ఇవన్నీ ఎక్కలు వస్తాయి? ఈ ఆలోచన అధికారులకు లేకపోవడం వల్ల దొంగలు, మీరు ఆర్టీఏలు వేస్తే దగ్గర పైపులు ఉంటాయి, ఆర్టీఏలు వేసిన ఆన్సర్ ఇయర్ వీళ్ళు దొంగలు ఉన్నారు. అంటే అందరు 100% 50% పాపం పని చేసేటోడేమో పని చేస్తూనే ఉన్నాడు, దొంగలు దోచుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అనేది అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది సార్? అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఇట్లుంది. ఇప్పుడు మన మేయర్ మేజర్ గద్వాల, మా అక్కయ్య గద్వాల విజయలక్ష్మి గారు ఇట్లా చేస్తే అట్లుంటుంది. మా ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో వాటర్ కూలర్ ఉంది, ఎయిర్ కూలర్ ఉంది, మేయర్ పదవి కూడా ఉంది. గట్లనే ఉంటుంది డెవలప్మెంట్. కార్పొరేటర్లకు బల్దియాలకు గౌరవం దక్కుతుందా సార్? దక్కుతుందని అనుకుంటున్నారా? అధికారులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేటర్లకు సహకరించడానికి ముందుకు రారు. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చేయాలని, కానీ మనం చేసేటువంటి పోరాటం ద్వారా వాళ్ళ మెడలు ఉంచాల్సిన పరిస్థితి. ఎంత పోరాటం చేసినా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం, వీరి చేతిలో ఈరోజు తప్పించుకున్నారా ఇష్యూలో అనే ప్రయత్నం. మీ ఆర్టీఐలు వేసి రిప్లై ఇవ్వకుండా సతాయిస్తుంటారు. ఒకళ్ళు ఏం చేస్తారు, ఒకసారి 2 సార్లు చూసి వదిలేస్తారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, 3వ సారి 4వ సారి 5వ సారి కూడా గొంతు పట్టుకుని అడుగుతారు ఇస్తారా సస్తారా అని. కాబట్టి మేమంటే కొంచెం భయపడి అంతో ఎంతో పనిచేస్తుంది. కాబట్టి వ్యవస్థ మారాలండి. వాళ్ళు కూడా ఈ భాగ్యనగర్ ప్రజలే కదా. ప్రాబ్లం ఏంటంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి స్థానిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జిహెచ్ఎంసీని బాగు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కానీ ఇతర డిపార్ట్మెంట్ల నుంచి పై అధికారుల ప్రమేయంతోనో లేదా రాజకీయ నాయకుల రికమెండేషన్లతోనో జిహెచ్ఎంసీలో డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి అనేక మంది అధికారులు దొంగల్లాగా, పందికొక్కుల్లాగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ధనాన్ని బొక్కుతా ఉన్నారు. జిహెచ్ఎంసీ సర్వనాశనం అవుతుంది వీళ్ళ వల్లే. వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడానికి కారణం మేయర్ గారు, కమిషనర్ గారు అని నేనంట. ఈరోజు పూర్తి స్థాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కూడా జిహెచ్ఎంసీకి లేదంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జిహెచ్ఎంసీకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. నా హంబల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి అదే. ఇప్పుడు నిన్న కూడా ఒక లెటర్ రాశా ముఖ్యమంత్రి గారికి, చూడండి ఇది పంపి పోస్ట్ చేయడానికి.
సీఎం చీఫ్ మినిస్టర్ గారికి చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది లెటర్ నేను రాసి పెట్టింది అఫీషియల్ లెటర్ ఇప్పుడు పోస్ట్ చేయడానికి. ఇది వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, వాటర్ బోర్డు ఉంది, వాటర్ సమస్యలు ఉన్నాయి. వాటర్ బోర్డు ఎండి అంటే దాని చైర్మన్ ఎవరండి? ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఈ రోజు వరకు కూడా వాటర్ బోర్డుకి సంబంధించిన సమావేశం జరగలే, మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ జరగలే. 14 నెలలు దాటిపోయింది అనుకుంటా, 16 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. రోడ్ అవతల సెక్రటేరియట్, రోడ్ యువతల బల్దియా, వారు ఇటు రాలేదు, మేము అటు పోలేదు. మరి సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి? ముఖ్యమంత్రి గారికి చేయాలని చిత్తశుద్ధి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారి సహచరులు ఆయనకు సహకరించకపోవచ్చు. మేము సహకరిస్తాం ముఖ్యమంత్రి గారు, మీ వాళ్ళు మీకు సహకరించకపోయినా మేము మీకు సహకరిస్తాం. దయచేసి మీరు ముందుకు రండి, మనందరం కూడా కలిసి బల్దియాన్ని బాగు చేద్దాం. సార్ కొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే ఉన్నాయి, మళ్ళీ మీరు కార్పొరేటర్గా మీరు దిగుతారా, లేదంటే ఎమ్మెల్యేగానే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు తెలియదు అది, ఇప్పటికి నాకేం తెలియదండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతా మనీ ఓరియంటెడ్ పాలిటిక్స్ అయిపోయినాయి. యాక్చువల్లీ మనీ ఓరియంటెడ్ పాలిటిక్స్లో ఏ విధంగా ఈక్వేషన్స్ ఉంటాయని మనం ఇప్పుడు చెప్పలేము. ఫస్ట్ థింగ్, అసలు ఎలక్షన్స్ వస్తాయా రావా? ఇప్పటికైతే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరగలేగా, అక్కడ పాలక మండలి రద్దు కూడా అయిపోయినాయి, స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తోంది. ఆ ఎలక్షన్స్ ఇప్పుడు రానప్పుడు జిహెచ్ఎంసీని గ్రేటర్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వరకు తీసుకొస్తాని, పరిధిలోకి తీసుకొస్తానని చెప్పి దానిపైన ఎటువంటి ప్రణాళిక చేయకుండా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడతారని నేనైతే అనుకుంటలేదు. రిజర్వేషన్ల ఇష్యూ ఉంది, డీలిమిటేషన్ ఇష్యూ ఉంది, దాని పరిధి యొక్క ఇష్యూ ఉంది, ఫండ్స్ యొక్క ఇష్యూ ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ ముగ్గురు పిల్లలకు సంబంధించిన ఒక డెసిషన్ తీసుకుంటారు. లాస్ట్ టైమే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ రోల్ బ్యాక్ అయినట్టున్నారు. ఇవన్నీ అనేక ఇష్యూస్ ఉన్నాయి. దీనిపైన ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది. మనం చెప్పేయడం సరే, ఎన్నికలున్నా లేకపోయినా, పోటీ చేసినా చేయకపోయినా ప్రజా సమస్యలపైన అయితే పోరాటం చేస్తాను. నా దేశం కోసం నేను పనిచేసి తీరుతా. దట్ ఈస్ 100%. సార్ గతంలో ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు ఏవైతే ఇస్తారో హామీలు అవన్నీ పూర్తి చేశారా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? నేను ఇచ్చిన మేజర్ హామీ రైల్వే చక్రబంధనం గురించి, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ గురించి ఒకటి ఇచ్చాము. అంటే మొదలైంది 100% ఎంఎంటీఎస్ మా ఇచ్చిన వాగ్దానం. ఆఫ్కోర్స్ వాటి ఫ్రీక్వెన్సీ పెంచాలి, అవన్నీ ఓవర్ ద టైం అయితే డెఫినెట్లీ, బట్ 100% ఆ వాగ్దానం అయితే పూర్తి చేయగలిగాం. అలాగే మీరు చెప్పారు కదా ఇప్పుడే 40-50 crores పైన మ్యాక్సిమం అన్ని సీసీ రోడ్లు కానివ్వండి, నాలాలు. ఇప్పుడు ఇక్కడ సినీ పోలీస్ నుంచి మొదలుపెట్టిన పటేల్ నగర్ వరకు గతంలో బస్సు మునిగిపోతే మనం కేటీఆర్ గారు కూడా వచ్చిపోయారు. అక్కడ పనులు కూడా ఇక్కడ అనేక ఇబ్బందులకు, వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని అనేక పోరాటాలు చేసి కేసులు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఒక స్థానిక నాయకులు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని అడుపులలో వేస్తున్న దాన్ని కూడా తట్టుకొని అని మొత్తానికైతే చేసాం. అనేక పోరాటాలు చేసినాం, కంప్లీట్ చేసినాం, ఇంకా చేస్తాం 100%. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఇట్ విల్ కీప్ ఆన్. సార్ హైడ్రా వచ్చింది కదా సార్, దీన్ని మీరు సమర్థిస్తున్నారా? మా లోకల్లో కొంతమంది చిల్లరగాలు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఫస్ట్ లైన్ ఒకటి పెట్టి సెకండ్ లైన్ జనాలకు చూపి ఫస్ట్ లైన్ హైడ్రా ప్రజల పక్షాన పని చేస్తానంటే మేము స్వాగతిస్తాం అన్నది పెట్టి సెకండ్ లైన్ పెట్టకుండా ప్రజలను, అంటే చీప్ ప్రాక్టీస్. సెకండ్ ప్రజలు నా వ్యూ కంప్లీట్గా అంటే రీడింగ్ లైన్ బిట్వీన్ లైన్స్ అంటారు. ఒక లైన్ చదివించి ఇంకో లైన్ కనిపించకుండా దాచడం అనేది చీటింగ్ కదా. నేనేమంటున్నా, నిజంగా చెరువులను రిస్టోర్ చేస్తాను అంటే ఓకే, మేము కాదంటలే, కానీ ఎప్పుడు చేయాలి, అది ఎలా చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు మా దగ్గర సఫిల్ కూడా ఉంది, బలరాం నగర్ ఉంది, బండ చెరువు ఉంది, రామకృష్ణాపురం ఉంది. 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ల్యాండ్లు కొనుక్కున్నారు, మీరే రిజిస్ట్రేషన్ చేశారు, మీరే ట్యాక్సీలు కడతారు, మీ దగ్గర అఫీషియల్ డాక్యుమెంట్లు పర్మిషన్లు ఇచ్చారు, మీరే ఎఫ్టీఎన్లు ముందుకు జరిపారు, వెనక్కి జరిపారు, ముందుకు జరిపారు, వెనక్కి జరిపారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు కొలగొడితే ఎక్కడ పోవాలి? వాళ్ళు ఆల్టర్నేటివ్ కంపన్సేషన్ చూసుకో, నువ్వు కంపన్సేషన్ ఇవ్వవు, వాళ్ళకి ఇంకో దగ్గర జాగాలి. నానక్రామ్గూడలో కాస్ట్లీ ₹1,00,00,000 విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి, ఎవరికొనుకో అమ్ముతున్నావు, తీసుకెళ్ళి ఇచ్చి వీళ్ళకి. పేద బస్తీ ఉంది, మా భగత్ సింగ్ నగర్లో బస్తీ ఉంది, చెరువు పక్కకే ఉంటారు, ఓకేనా? మరి ఆ బస్తీ వాసులకు అక్కడ ఇవ్వండి, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఒక 100 గజాలు ఇవ్వరు, మీరు 100 గజాలు ఇవ్వరు మల్కాజ్గిరి వాసులకు, మీరు తీసుకోండి, మేము వద్దంటలేం కదా. అంతేగా అదే ఇప్పుడు అప్పుడు మీకు వాసవి మీద నుంచి మొదలు పెట్టుకుంటే వాసవి కన్స్ట్రక్షన్స్ ఎల్బీ నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు కబ్జా ఏది, అనేక మంది వీళ్ళ జర్నలిస్టులు అపర్ణ మీద, లేకపోతే అంతెందుకు ఇంకో విషయం, సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి కేవీఆర్ పార్క్ ఆపోజిట్లో ఏదైతే బడా కన్స్ట్రక్షన్స్ 25 ఫ్లోర్ల జరుగుతుందో, ఇది ఎకో సెన్సిటివ్ జోన్, దీనికి 25 అంతస్తుల పర్మిషన్ రాకూడదు. ఆ బిల్డింగ్ కవిత గారి బినామీ కాబట్టి దానికి రాత్రికి రాత్రి ఎస్ఆర్డిపి పేరుతోటి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఒక రాత్రి చీకటి జీవో తీసుకొచ్చి 25 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి ఒక్కొక్క ఫ్లాట్ 25 కోట్లకు అమ్ముతున్నారు అని ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి గారు పెట్టిర్రు. మీరు చూడండి 14 నెలల ముందు, జస్ట్ బిఫోర్
హీ వాజ్ బికమింగ్ ఏ చీఫ్ మినిస్టర్. మరి ఈరోజు 16 నెలలు అవుతుంది కదా దగ్గర ముఖ్యమంత్రి గారే చర్యలు తీసుకోలేదు. ఎందుకు? ఆ వెనకనే కేవీఆర్ పార్క్ ఆనుకునే మంత్రి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ వస్తుంది కదా, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎన్నో పుప్పాలగూడ లాంటి అనేక ప్రదేశాల్లో అక్కడ నగరము శివార్లు అంటే మెయిన్గా హైటెక్ సిటీ, అఫీస్పేటు, కొండాపూరు, మస్జిద్ బండ, శేర్లింగంపల్లి ఈ ఏరియాల్లో అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆంధ్రా నుంచి లేదా నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ భాగ్యనగరం పట్ల ప్రేమతోటి ఇక్కడే సెటిల్ అయ్యేదాం ఉద్దేశంతో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళకి ఎఫ్టీఎల్ తెలియదు, బఫర్ జోన్లు తెలియవు, ఏదో ఒక పేరున్న బిల్డర్ అమ్మిండి కదా అని చెప్పి కొనుక్కున్నారు. పేరున్న మరి ఆ బడా బిల్డర్ల పైన మీ చర్యలు ఏవి? పేదోనికో న్యాయం, పెద్దోనికో న్యాయమా? ఇది మేము అడిగేది. మీరు ఫస్ట్ చేయాలనుకుంటే మూసీ ఉంది, మూసీకి ఫస్ట్ రిటర్నింగ్ వాళ్ళు కట్టాం. మూసీ విస్తరణకు మేము వ్యతిరేకం కాదు. సబర్మతి గుజరాత్లో కూడా మేము చేసినాం, అనేక చోట్ల మేము చేసినాం. కానీ ఎప్పుడు చేయాలి? మూసీలో ఫస్ట్ మీద ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టిరా? అసలు ఎక్కడ వరకు ఉందో దాన్ని చెరువులో వ్యర్థాలు పోకుండా దీంట్లో అదే రాశాను ఈ లెటర్లో. మా సఫీల్గూడ చెరువులో ఎస్టీపీ కట్టించాం మేము, బేసిక్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ఇష్యూస్. నేను అసలు మురుగునీటి శుద్ధీకరణ జరగడానికి ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయి సిటీలో, ఎన్ని ఎంఎల్డీ ఆఫ్ వాటర్స్ అసలు ప్రజలు వాడుతున్నారు, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మురుగునీటిని మనం ప్రతిరోజు నగరంలో శుద్ధి చేస్తున్నాము. ఆ మురుగునీటిని శుద్ధి చేయకుండా, ఆ ఎస్టీపీలు లేకుండా, ఆ మురుగునీటిని రోడ్లపైన, ఆ మురుగునీటిని చెరువులో వదిలేసి దోమలకు కారణమై రకరకాల రోగాలకు కారణమై వీటినేవి పట్టించుకోకుండా పేద ప్రజల ఇల్లు కొట్టేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎస్టీపీలు కట్టండి, ఫస్ట్ అక్కడ మురుగునీటి శుద్ధీకరణ చేయండి, రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయండి. ఎస్, అప్పుడు కూడా మీకు కాకపోతే పేదోని ఇల్లు తీసుకోండి, కంపన్సేషన్ తీసుకొని, ఒక అర్థం ఉంటుంది. ఇవేవి చేయకుండా సామెత చెప్తారు చూసినారా, ఇంకా పెళ్లి చూపులకు కూడా రాలేదంటే వెనక కూడు, మీ రెండో పిల్లోడికి ఏం పేరు పెడుతున్నారో అని అడిగినంటే ఎవరు, అట్టుంది ఇలా కథ. బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి హయాంలో అభివృద్ధి బాగా జరిగింది అనుకుంటున్నారు సార్? ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒకటే. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తుండు. వీరికి పూర్తిగా వారు సహకారం అందిస్తారు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి, జిహెచ్ఎంసీ స్టాండింగ్ ఎన్నికలు తీసుకోండి, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెట్టట్లేదు, ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు కలిపే ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ప్రతి ఎలక్షన్స్లో ఒకరికొకరు మ్యూచువల్గా మద్దతు ప్రకటించుకుంటున్నారు. మీరు చూడండి, ఎలక్షన్స్ ముందు ప్రతి అసెంబ్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పేరు పెట్టినటువంటి మీసం మేనేజ్మెంట్ తొడగొట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా టీఆర్ఎస్ నాయకుల మీద పెట్టలే, ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇంకా బీజేపీ గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ మా వాళ్ళు చేసిరు, లిక్కర్ స్కామ్. వీళ్ళు ఏం చేసిరండి ఈరోజు? ఆ రోజు ఏమన్నారు? మీరు బీజేపీ ఒకటే, మీరు బీజేపీ ఒకటే, మీరు బీజేపీ ఒకటే, అందుకే కవిత గారిని అరెస్ట్ చేస్తారు, బీజేపీ కవిత గారిని అరెస్ట్ చేస్తలే అన్నారు. మరి ఈరోజు ఏమైంది? బీజేపీ అరెస్ట్ చేసిన తర్వాత మీరు అరెస్ట్ చేసిరు అంటున్నారు, రివర్స్ మాట్లాడుతున్నారు. మరి మీరేం చేస్తారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కేటీఆర్ గారి జనవాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినందుకు జైలుకు పంపించారు, ఓటుకునేటు కేసులో ఇరికిచ్చారు. మరి ప్రతి అసెంబ్లీలో పోయి వీరి అవినీతి పైన వారు తొడగొట్టి మీసం మెలేసి మరి మాట్లాడారు. మరి ఈ రోజు వరకు కూడా ఒక టీఆర్ఎస్ నాయకుడిని కూడా ఎందుకు జైల్లోకి పంపిలే? మమ్మల్ని పంపించారు బీజేపీ వాళ్ళని, నన్ను కూడా పంపించారు. ఏది? అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ మా పార్లమెంట్ అభ్యర్థి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించినందుకు, మరి ప్రజా పోరాటాలు చేస్తున్నందుకు, ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తున్నందుకు మా మీద కేసులు పెట్టడం, జైల్లోకి తీసుకెళ్ళడం, ఇష్టానుసారంగా వేధిస్తున్నారు కదా. మరి ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి వాళ్ళు నువ్వు దొంగ కాళేశ్వరం దొంగ అని పిలుస్తీవి, హరితహారం స్కామ్ అంటివి, ప్రతి ఒక్కటి మోసమే అంటివి, 7 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటివి, ఒక రూపాయి కూడా దొరకలేదు నీకు కరప్షన్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మీద ఒక కేసు కూడా పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. సార్, గ్రేటర్ హైదరాబాద్ పైన బీజేపీ పార్టీ ప్రజల సమస్య పైన ఏ విధంగా పోరాడబోతుంది సార్? ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ గత 4.5 సంవత్సరాలుగా, అంతకుముందు కూడా చేసింది. మేము కార్పొరేటర్ ఉన్నాక మా పరిధిలో మేము అనేక పోరాటాలు చేసినాం. మీరు చూసిగా ఇవన్నవే సంఖ్యలు, దోమలు, పైపులు, అరే విషయాలు, ధర్నాలు, కేసులు, 14 కేసులు, ఇవన్నీ కూడా అవే ప్రజా పోరాటాల కోసం చేసినవే, ప్రజల మంచి కోరే చేసినవి. మొన్న కూడా అనేక స్కామ్లు పోరాటాలు చేసినాం. ముచ్చాలమ్మ గుడి కేసులో మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరు. మొన్న చేసిన సర్వే, నేను దొంగ సర్వేని బయట ఫస్ట్ నేను తీసిన. 2 సర్వేలు తీసుకొచ్చి ముస్లింలను పాపులేషన్ పెంచి చూపించే విధంగా, హిందువుల పాపులేషన్ తగ్గించే విధంగా, బీసీ జనాభా తగ్గి చూపించే విధంగా, ఓసీ జనాభా పెంచి చూపించే విధంగా ఏ విధంగా చేసిరనేది లైవ్ డెమాన్స్ట్రేట్ చేసిన అనేక ఛానల్లో. ఆ బుక్కులు తీసుకొని చూపిస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకుని 2 బుక్కులు దాటి వెంటనే మీటింగ్ పెట్టి జిహెచ్ఎంసీ లాగేసుకుంది, సిబ్బందికి వెళ్ళి ఆ బుక్కులు లాగేసుకుంది. లైవ్ డెమాన్స్ట్రేట్ చేసిన నేను.
సో ఇట్లా అనేక ప్రజా సమస్యలపైన ప్రజా పోరాటాలపైన మీరు మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టైంలో జనాలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టరు శ్వేతా మహంత్ గారి వెహికల్కి అడ్డంగా పడుకున్నాను. మాకు ఆక్సిజన్ ప్లాంట్లు అడిషనల్ బెడ్స్ పెట్టే వరకు నేను జరగనియేది లేను. కోవిడ్ టైంలో అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న రోజుల్లో చచ్చినట్టు అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, అడిషనల్ బెడ్స్ వచ్చినాయి. ఈరోజు అద్భుతంగా డెవలప్ అయింది. హాస్పిటల్కి జీవో వచ్చింది. అద్భుతంగా ఈరోజు గర్వంగా చెప్పగలం, మల్కాజ్గిరిలో ఏ ఆడబిడ్డ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ప్రసిద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. మా గవర్నమెంట్ హాస్పిటల్ అంతకన్నా అద్భుతంగా చేస్తారు. సార్, ఇందాక చెప్పారు కదా మీరు మీ పైన అటెంప్ట్ టు మర్డర్ జరిగిందని చెప్పేసి, రాజకీయాల్లోకి నేను ఎందుకు వచ్చాను అని ఏ సందర్భంలోనే మీకు అనిపించిందా సార్? మీకు రాజకీయాల్లో ఎందుకు వచ్చాను అనేది అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది టఫెస్ట్ జాబ్. ప్రతిరోజు డబ్బులతో కూడుకున్నటువంటి, మనం డబ్బులు లేకుండా రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ. మనము వీ వాంటెడ్ టు గో ఫర్ ఎ జీరో బడ్జెట్ పాలిటిక్స్, కానీ అది పెద్ద ఛాలెంజ్. తెల్లారి లేస్తే చందాలను, చావులను, బతుకులను, గుళ్ళను, లేకపోతే కార్యకర్తలను, పార్టీ ప్రోగ్రాంలను, అనేక రకాల ప్రెస్ యాడ్స్ అను, అనేక రకాల ఇబ్బందులు మనము గురవుతూ ఉంటాం. మనం కంప్లీట్గా ప్రొఫెషన్ వదిలేసి వేరే ఏం ప్రొఫెషన్ చేయకుండా సేవ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నా ఖర్చులు అంటే నాకు ఏం అవసరం లేదు. నాకు తిండి ఉంది, నాకు రోటీ కపడా మకాన్ మేరకు హే ఠీకే. కానీ ఇటువంటి డబ్బులని ఈ లక్షల రూపాయలు ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? నేను కూడా కొన్ని తినిచ్చే పెట్టాలి. చాలామంది అయితే అంటారు, నువ్వు తిన్నావు. చాలామంది అనేక మంది నన్ను ముఖం మీద అనేసార్లు తిడుతూ ఉంటారు. మా కార్యకర్తలు కానీ ఇటువంటి సందర్భాలు చేసినప్పుడు లేకపోతే కొంతమంది అనవసరమైనటువంటి అలిగేషన్స్ చేస్తుంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వల్ల అంటే వాస్తవాలు కానటువంటి విషయాలు మాట్లాడి అవి వాస్తవాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే, అన్నెసెసరీ ఆరోపణలు చేస్తుంటే, ఇప్పుడు శ్రవణ్ పొగరట్లా, శ్రవణ్కి ఇట్లా, శ్రవణ్ మంచోడు కాదు, శ్రవణ్ ఇట్లా అక్కడ ఇది చేసింది అనగానే నిజంగానే విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఓవర్ ద టైం ఫస్ట్లో కొంచెం బాగా బాధపడుతుంది, మెల్లగా తగ్గింది. ఇప్పుడు సరే ఆయన కర్మానికి పోతాడు అని వదిలేస్తున్నా అంతే. సార్, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు నేను అడుగుతున్నా. ఇది చెప్పండి, బీజేపీకి ఎందుకు ఓటేయకూడదు? ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ తెల్లారులేస్తే ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. అది తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, భాగ్యనగరం కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, ఈ దేశం కానివ్వండి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అన్ని రకాలుగా ఈ దేశంలో భారతదేశాన్ని విశ్వవ్యాప్తంగా అంటే విశ్వ శక్తిగా నిలబెట్టేటువంటి దిశలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము మరి పూర్తి స్థాయిలో ముందుకెళ్తా ఉంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయకూడదు? ఎవరైనా కలగన్నారా కరోనా లాంటి మహమ్మారి వస్తే 150 కోట్ల మందికి ఉచితంగా 3 డోసుల వ్యాక్సిన్ ఇస్తారని చెప్పి? ఎవరైనా కలగన్నారా 80 కోట్ల మందికి ఈ దేశంలో 2 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తారని చెప్పి? ఎవరైనా కలగన్నారా రోజుకి 26 కిలోమీటర్ల చొప్పున నేషనల్ హైవేస్ నిర్మిస్తారని చెప్పి? ఎవరైనా కలగన్నారా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా యుద్ధాలను ఆపి భారతదేశానికి ప్రయారిటీ ఇచ్చి భారతదేశం చెప్పిన మాట ఫస్ట్ విన్న తర్వాత నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడం ఎప్పుడైనా జరుగుతుందని మీరు కలగన్నారా? భారతీయులు ఎక్కడ పోయినా కూడా చిన్న చూపుతోటి తలంచుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం లోపల పోయినా కూడా భారతీయుడు ఎస్ ఇండియన్ అంటే గర్వంగా తలెత్తుకొని గర్వంగా తిరిగేటువంటి పరిస్థితి. ఇండియన్ అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ముందుకెళ్తుంది. ఇంతకన్నా మీకు ఏం కావాలి? వాట్ ఎల్స్ యు వాంట్? సార్, చివరిగా ఒక క్వశ్చన్ సార్, మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మా డివిజన్ ప్రజలు అంటే మా ఇంటి సభ్యులు, వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళే నాకు చెప్తారు యాక్చువల్లీ. ఓకే, మేము వీఆర్ఎల్ ప్రజల కోసమే పనిచేస్తాం, 100% చేస్తాము. డివిజన్ ప్రజలు అన్నీ అట్లానే మొత్తం మల్కాజ్గిరి అంతా మాదే. మల్కాజ్గిరి ఇందాక చెప్పా, అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ని పక్కన పెడితే మల్కాజ్గిరి అంతా కూడా ఒక కుటుంబం, ప్రజలందరూ ఒకటే. బేసికలీ ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడదాం, రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉందాం, రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్గా ఉందాం. ఇద్దరం కలిసి మనం అందరం కలిసి భారతదేశాన్ని బాగు చేద్దాం, సమాజాన్ని బాగు చేద్దాం. విల్ మేక్ ద సొసైటీ బెటర్. దట్స్ ద ఓన్లీ ప్లాన్. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి జై. చూసారు కదండి, మరో కార్పొరేటర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Mega 9 TV. దిస్ ఈజ్ స్వప్న సైనింగ్ ఆఫ్.